వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. తన పార్టీ శ్రేణులతోటి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏపీలో పరిస్థితులు ఏమాత్రం బాలేదని, ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని, రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి ఆయన ధర్నా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి తమతో కలిసి వచ్చే పార్టీలందరూ కూడా మద్దతు ప్రకటించాలని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలియజేయడం జరిగింది. ధర్నా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళటం, వివరాలను అడిగి తెలుసుకోవటం కూడా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఆయనకు పూర్తి వివరాలను తెలియజేశారు. ఏపీలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొందని, రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఏమాత్రం పరిస్థితులు బాగోనటువంటి నేపథ్యంలో ధర్నా చేపట్టవలసి వచ్చిందని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజ్లు, ఫోటోలు, వీడియోలు చూపించడం జరిగింది. సో దీంతో అఖిలేష్ యాదవ్ కూడా సానుకూలంగా స్పందించడం, యూపీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పటం, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని, ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నడుచుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన బయలుదేరారు. సో ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందినటువంటి మాజీ న్యాయమూర్తి రామకృష్ణ అఖిలేష్ యాదవ్ని అడ్డుకోవటం, ఆయన కారుని అడ్డుకుని మీకు జగన్ గురించి ఏం తెలుసు అని చెప్పి ఆయనకు మద్దతు తెలియజేశారు అని చెప్పి అఖిలేష్ యాదవ్ని ప్రశ్నించటమే కాకుండా జగన్ మీద ఇన్ని కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, సిబిఐ కేసులు నడుస్తున్నాయి, ఈడీ కేసులు నడుస్తున్నాయి, జగన్ ఒక పెద్ద క్రిమినలు, ఏపీలో పరిస్థితులు అన్నీ బాగున్నా కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవలను, యాక్సిడెంటల్ను ఇలా అన్నింటినీ కూడా తీసుకువచ్చి టీడీపీ చేసిందనో లేదంటే అధికార పార్టీలు చేసినాయనో ఇలా కక్ష సాధింపు చర్యలను చిత్రీకరిస్తున్నారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, నిజానిజాలు తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి ఆయన మధ్యలో అడ్డగించడం జరిగింది, ఆయనకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించే ఒక వీడియోని తెలుగుదేశం పార్టీ తమ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది.